ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఇప్పుడు మనం అందరము 3 సార్లు ఓంకారం చేద్దాము. అందరూ ధ్యాన ముద్రలో వెన్నుముక్క నిటారుగా కూర్చోండి. నేను అంటాను, నాతో పాటు మీరు కూడా అనండి. ఓ శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఆదిరత్నాల విశేషత ఏమిటి? ఆదిరత్నాల విశేషత ఏమిటి? జవాబు, స్థాపన ఆదిలో ఆదిరత్నాల్లో ఐక్యత మంచిగా ఉండేది. స్థాపన ఆదిలో, యజ్ఞం ఆదిలో ఐక్యత, ఆదిరత్నాల్లో ఐక్యత మంచిగా ఉండేది. సంకల్పం మాత్రంగా కూడా వ్యతిరేకత లేదు. అందువలన వాయుమండలం శక్తిశాలిగా ఉండేది మరియు వచ్చే ఆత్మలకు సాక్షాత్కారాలు కూడా జరిగేవి. మరి ఆదిరత్నాలు యజ్ఞం ఆదిలో ఎవరైతే ఉన్నారో వారు అందరూ ఐకమత్యంగా ఉండేది మరియు వారిలో వ్యతిరేకత అనేది లేదు. సంకల్పం మాత్రంగా కూడా వ్యతిరేకత లేదు. అంటే వ్యతిరేకత అంటే బాబా చెప్పిన జ్ఞానానికి వ్యర్థమైన ఆలోచనలు, మాయారూపి ఆలోచనలు అనేవి లేవు. మాయారూపి ఆలోచనలు లేవు. వ్యతిరేకత అనేది లేదు మాయారూపకంగా. మరి సంకల్పం మాత్రంగా కూడా వ్యతిరేకత లేదు, మాయ అనేది లేదు వారిలో. కాబట్టి వాయుమండలం కూడా చాలా శక్తిశాలిగా ఉండేది అంటున్నారు. మరి అక్కడికి వచ్చే ఆత్మలకు కూడా సాక్షాత్కారాలు కూడా బాగా జరిగేవి. ఎప్పుడైతే వాయుమండలం బాగుంటుందో అక్కడ వచ్చే ఆత్మలకు కూడా బాగా అనుభూతి అవుతుంది, శాంతి అనుభూతి అవుతుంది. మరి వచ్చే వాటిలో కూడా సాక్షాత్కారాలు జరిగేవి అని బాబా చెప్తున్నారు. రెండో పాయింట్, అడ్వాన్స్ పార్టీ వారు ఎలా ఉంటారు? అడ్వాన్స్ పార్టీ వారు ఎలా ఉంటారు? అడ్వాన్స్ పార్టీ వారిలో దివ్యత ఉంటుంది, కానీ జ్ఞానం ప్రత్యక్షంగా ఉండదు. జ్ఞానం ప్రత్యక్షంగా ఉంటే మధువనం పరుగున వచ్చేస్తారు. వీరు ఎక్కడ జన్మ తీసుకున్నా కానీ నిరంతరం మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణము, తల్లిదండ్రుల సంతుష్టత మరియు స్థూల సాధనాలతో నిండుగా ఉంటారు. మా పూర్వజన్మ గొప్పది అనుకుంటారు, కానీ ఆ జన్మలో జ్ఞానీయాతులం అని తెలిస్తే మధువనం వచ్చేస్తారు. కనుక వారికి అది తెలియదు. అడ్వాన్స్ పార్టీ వారు ఎలా ఉంటారు అంటే, ఎవరైతే జ్ఞానం తీసుకొని శరీరం వదిలినారో వారు అడ్వాన్స్ పార్టీ కింద ఉంటారు. వారు ఎలా ఉంటారు అంటే, వారిలో దివ్యత అనేది ఉంటుంది, దైవీ గుణాలు ఉంటాయి, వారు శాంతిగా ఉంటారు. మరి అందరితో వాటిలో శాంతిగా ఉంటారు, సరళంగా ఉంటారు, మరియు మధురంగా మాట్లాడతారు. కానీ జ్ఞానం ప్రత్యక్షంగా ఉండదు. అంటే వారిలో స్వభావంగా విధంగా ఉంటుంది, జ్ఞానం అనేది ప్రత్యక్షంగా ఉండదు. జ్ఞానం ప్రత్యక్షంగా ఉంటే మధువనం పరుగున వచ్చేస్తారు. అంటే జ్ఞానం తీసుకొని శరీరం వదిలిన వారు, మరి జ్ఞానం ఒకవేళ ప్రత్యక్షంగా ఉంటే వాళ్ళు మళ్ళీ ఏమవుతారు, అయ్యో మాది జ్ఞానం ముందటి నుంచి ఉందని పరుగున మధువనం వచ్చేస్తారు. వీరు ఎక్కడ జన్మ తీసుకున్నా కానీ నిరంతరం మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణం. వీరు మరి ఎక్కడ జ్ఞానం తీసుకొని వారు ఎక్కడ జన్మ తీసుకున్నా కానీ మళ్ళా శరీరం వదిలిన తర్వాత వారి అక్కడ వాతావరణము మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణము, తల్లిదండ్రుల సంతుష్టత మరియు స్థూల సాధనాలతో నిండుగా ఉంటారు. స్థూల సాధనాలు కూడా నిండుగా ఉంటాయి. మా పూర్వజన్మ గొప్పది అనుకుంటారు, మా పూర్వజన్మ చాలా గొప్పది అని అనుకుంటారు, కానీ ఆ జన్మలో జ్ఞానీ ఆత్మలం అని తెలిస్తే మధువనం వచ్చేస్తారు. కనుక వారికి అది తెలియదు. జ్ఞానీ ఆత్మలను తెలిస్తే మళ్ళీ వచ్చేస్తారు, కాబట్టి తెలియదు వాళ్ళకి. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి, నేను సర్వుల సహయోగి ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. ఈ రోజంతా ఈ సమానంలో ఉండాలి. మరియు అదేవిధంగా 5 స్వరూపాల అభ్యాసము, బాబ్దాదా చేసిన డ్రిల్స్, నిమిషానికి ఒకసారి, వీలైతే గంటకు ఒకసారి, మరియు అదేవిధంగా విశ్వాత్మలకు మనసా సేవ మరియు పంచతత్వాలకు మనసా సేవ, మరియు బీజరూప స్థితి అభ్యాసం చేసుకోవడం
కంపల్సరీగా ఉండాలి. చాట్లో నిజాయితీలో మార్కులు వేసుకోవాలి. మరియు కనీసము 10 మందికైనా రోజు పుస్తకాల సందేశం ఇవ్వాలి. ఓం శాంతి.